మా తోడుకోళ్ళు కొయ్యాలడానికి ఎంత ఉత్సాహంగా ఉందో చూడండి, కాయలు కొయ్యడానికి. ఫ్రెండ్స్, మా అత్తమ్మ మా మామయ్యకి ఒక పనిష్మెంట్ ఇచ్చింది. కాయలు కోస్తే ఇంటికి రమ్మంది మా మామయ్యని. చాలా ఉన్నాయి మాదిరి, చూపించు ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్ కాయలు. అయ్యా పెద్ద కాయ ఉంది మాదిరి. ఈ కాయ ఇంకొక నిమిషం వస్తున్నా. చాలా పెద్ద కాయ చూసాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు. కోసుకో, నేను వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. నేను అసలు ఒక కాయ కూడా తినలేదు ఫ్రెండ్స్. మా తోడుకోడలు అన్నీ తినేసింది ఫ్రెండ్స్ కాయలు. దగ్గర నీకోసం కోసా, ఇంకా ఉన్నాయి చూడు. ఏంది ఫ్రెండ్స్ పట్టుకోమని రాలిపింది ఫ్రెండ్స్. ఈరోజు చాలా దారుణం జరిగింది. ఇట్టి మా మామయ్యని మా అత్తమ్మ ఇంటికి రానింది ఫ్రెండ్స్. ఆ కవర్ నిండితేనే రమ్మంది. ఇప్పుడు మా మామయ్య పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు మాకు. ఎన్నుకోసారు మామయ్య? నువ్వు మామయ్య తీయడది. పాప మా మామయ్య కవర్ ఇంకా నిండలేదు ఫ్రెండ్స్. వీళ్ళు చేస్తున్నారు పిల్లకాయలు. వద్దయ్యా తినబాకు నువ్వు కూడా. ఫ్రెండ్స్, మీరు తప్పుగా అనుకోబాకండి మా తోడుకోళ్ళని. పాప మా పిల్ల కాయలు చూసి అన్నీ కోసేసింది అనుకుంటారు. ఇది ఈ కాయ మాదిరి, ఈ కాయ ఆ కాయ మాదిరి మామయ్యని కోసుకొని మామయ్యకి కవర్ నిండాలి. ఇది కోసుకాయ తిను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంత మామిడి తోటలో దొంగతనానికి వచ్చాము. కానీ మా మామయ్యని మించలేకపోయాం ఫ్రెండ్స్ మేము. మీరు కోసం మేము గొయ్యలేదు కదా మామయ్య. లేదు మా ఇగో ఇయ్యనాయి. అయ్యా అదిగో ఫ్రెండ్స్, ఇదిగోండి ఇంకొక కాయ ఉంది. కొయ్యి ఇది రా మాదిరి. ఫ్రెండ్స్, ఆ అమ్మాయినే కొన్ని ఫ్రెండ్స్ మళ్ళీ ఆడుస్తుంది ఎందుకు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎన్ని కాయలు కోస్తే మా అత్త వాళ్ళకి అంత గిఫ్ట్ ఇస్తానని చెప్పింది. కాకపోతే మాకు గిఫ్ట్ రాకపోతే పెద్ద ప్రాబ్లం లేదు, కానీ మా మామయ్య ఇంటికి రాకపోతే పెద్ద ప్రాబ్లం. మీరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి మా అత్తమ్మకి మా మామయ్యకి. ఆయన ఏమనొద్దు అని చెప్పి చూపిస్తాను ఫ్రెండ్స్. అసలు మా అత్త బిత్తరపోయింది ఎండకి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎట్టైనా మా మామయ్యని కాపాడాలి మేము. పచ్చికాయలైనా కోసేసేయాలి ఆ సంచిలో. రండి మామయ్య, మళ్ళీ తప్పవుతారు. తప్పతే మేమైతే పోగలుగుతాం కానీ మీరైతే పోలేదు. అటు పక్కకు ఒకసారి చెప్తా.